హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు నవ్య చిన్ను వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను నా ఫ్యామిలీ కూడా ఉండాలి. చాలా రోజులు అయిపోయింది మీ అందరితో మాట్లాడి నేను. ఈరోజు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. చాలామంది నన్ను, అక్క నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఏం చేసావు, అక్కడికి మేము రావాలంటే ఎలా, అక్కడ నీ శాలరీ ఎంత, తర్వాత వచ్చేసి అక్కడ నీ వర్క్ ఏంటి, అలాగే నిన్ను మీ మేడం వాళ్ళు ఎలా చూసుకుంటారో, ఇలాంటి కొన్ని క్వశ్చన్లు చాలామంది నన్ను అడిగారు. వాళ్ళందరికీ ఈరోజు ఆన్సర్ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను. నాకు టైం ఉండక నేను వీడియోలు చేయట్లేదు, కానీ చాలామంది నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, అందుకే నేను వీడియో చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఇక్కడికి రావడానికి నేనైతే చాలామందికి వద్దని చెప్పాను. నేను ఎందుకు మీరు చిన్న చిన్న ఏజ్లో రావడం, మీకు అంత అవసరం ఏముంది అంటే, అక్క మీరైతే వెళ్ళారు, మీరు కూడా ఆ కష్టాన్ని చూసే కదా వెళ్ళారు, మేము మా ఇంట్లో కష్టాలు చూసే వస్తాం, రావాలనుకుంటున్నాం మేము కూడా, కానీ మీరు వెళ్ళి మమ్మల్ని ఇలా వద్దని డిసప్పాయింట్ చేస్తారేంటక్క అని అడిగారు. ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు, కానీ ఏజ్ వచ్చేసి వాళ్ళ ఏజ్ చిన్నదనమాట. మ్యారేజ్ కానీ అమ్మాయిలు అడిగారు నన్ను, కానీ వాళ్ళు రావడానికి నేను ఇష్టపడలేదనమాట, అందుకే నేను వద్దు అని చెప్పాను. కానీ వాళ్ళు వినలేదు. అలాంటి వాళ్ళు నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇక్కడికి రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు పేషెన్సీ కావాలి. ఇక్కడ ఉండాలనుకుంటే కనుక అన్నిటిని తట్టుకోనగలిగే శక్తి ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏ టైంలో ఏ పని చెప్తారో తెలీదు. వాటన్నిటిని మేము తట్టుకోగలుగుతాము, మేము దేనికైనా రెడీ అని అనుకుంటేనే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల చేసి 2 నెలలు చేసి అయ్యి బాబోయ్ మేము ఇంకా చేయలేము వెళ్ళిపోతాము అని అని ఉండే లెక్క అయితే రావద్దు. నేను రావద్దని చెప్తాను. ఎందుకు వచ్చి ఇక్కడ బాధపడి ఇక్కడ మళ్ళీ అమౌంట్లు కట్టి మళ్ళీ ఇంటికాడ ఉన్న బాధలతోనే వస్తారు. యువతలకి వచ్చిన తర్వాత తట్టుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ అక్కడ అప్పులు చేసి మళ్ళీ ఇక్కడి నుంచి డబ్బులు కట్టి మళ్ళీ మిమ్మల్ని రప్పించుకోవాలంటే అది ఇంకా బాధ కదా. అందుకని చెప్తాను, నేనైతే చెప్తాను, తట్టుకోగలను, నేను చెయ్యగలను అనే నమ్మకం మీకు ఉంటేనే, ఏదైనా సరే నేను చేయగలను అనే నమ్మకం ఉంటేనే మీరు యువతలకి రండి, లేదంటే వద్దు. అలాగే చాలామంది యువతలకి రావాలి, ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలన్న ఉద్దేశంలో చాలామంది ఎవరు పడితే వాళ్ళు నమ్మేసి వెళ్ళిపోతున్నారు. అలా ఎప్పటికీ మీరు చేయొద్దండి, నేనైతే చెప్తాను. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఈ మధ్య, నేను అందరూ అలా ఉన్నారని చెప్పను, కానీ ఏజెంట్లని నమ్ముకుని వచ్చి యువతలకు వచ్చి బాధపడి మళ్ళీ లక్షలు లక్షలు కట్టేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. నేను 2-3 చూశాను అలాగా. అందుకే చెప్తున్నాను, మీకు ఎవరైనా మీ ఇంట్లో ఈ రోజుల్లో నాకు తెలిసి అయినోళ్ళని కూడా నమ్మే రోజులు అయితే కాదు ఇది. అందుకే ఎవరు ముక్కు మొహం తెలియని ఏజెంట్లను నమ్మేసి అలా చేయొద్దు. కానీ అందరు ఏజెంట్లు అలా ఉన్నారని అయితే నేను చెప్పట్లేదు, కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళకి మధ్యలో డబ్బులు కావాలి, మనుషులు కావాలి అంతే. నీకు ఎంతో కొంత ముట్ట చెప్పేసి యువతలు తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తారు. ఎవరో ఏంటో కూడా తెలియకుండా మిమ్మల్ని అక్కడ దింపుతారు. తర్వాత వచ్చేసి ఆ ఇంట్లో చేయాల్సిన పనులు మీరు దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నడుచుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ బయటికి వెళ్ళడానికి కూడా ఉండదు మనకి. ఎందుకంటే వాళ్ళు 2 సంవత్సరాలకి తీసుకుంటారు కాబట్టి కష్టమైన నష్టమైన చేయాల్సింది. ఒకవేళ వెళ్ళిపోతామంటే వాళ్ళు డిమాండ్ చేసినంత డబ్బులు ఇచ్చి వెళ్ళాల్సిందే. అందుకే చెప్తున్నాను, మీకు బాగా తెలిసిన వాళ్ళు, అయిన వాళ్ళు, మీకు కావాల్సిన వాళ్ళు ఇళ్ళల్లోకి తీస్తేనే రండి. అలా అయితేనే రండి, లేదంటే ఏజెంట్లతో అయితే నేను రావద్దని చెప్తాను. ఇంక తర్వాత మీ ఇష్టం. ఇంకొచ్చేసి ఇక్కడ పని అంటే ఎలా ఉంటుందంటే, నేనైతే క్లీనింగ్కి వచ్చాను. క్లీనింగ్ అంటే క్లీనింగ్ ఒకటే చెప్పరు మనకి, పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి వాళ్ళతో బయటికి వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడికైనా చేయాల్సి వస్తుంది, ఏదైనా చేయాలి మనం. వాళ్ళు చెప్పింది అయితే ఖచ్చితంగా చేయాలి. అలాగే హెల్త్ బాగోకపోతే ఒక్కొక్కరి ఇంట్లో 4 ఉంటారు, ఒక్కొక్కరి ఇంట్లో 3 ఉంటారు, ఒక్కొక్క ఇంట్లో 2 ఉంటారు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కలే ఉంటారు. అలాంటి టైంలో ఒక్కలే ఉన్న టైంలో ఖచ్చితంగా మీరే చేసుకోవాలి. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒకరికొకరైనా హెల్ప్ చేస్తూ ఉంటారు, హెల్త్ బాగోకపోయినా ఏదైనా అర్థం చేసుకుంటారు. కానీ ఒక్కొక్కరు ఉన్న ఇంట్లో మాత్రం తప్పకుండా మీరు పని చేయాల్సిందే. ఏదో కాసేపు అంటే ఏదన్నా రెస్ట్ ఇస్తారేమో, కానీ బాగున్నా బాగోకపోయినా అయితే పని అయితే తప్పదు. ఎంత మంచోళ్ళైనా సరే బాగున్నా బాగోకపోయినా పని అయితే కొద్దిసేపు కాకపోయినా కొద్దిసేపు అయినా చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా, నాకు తెలిసి. మాకైతే మేము 6 ఉంటాం మా ఇంట్లో కాబట్టి మాకు బాగోపోయినా ఒకరు కాకపోతే ఒకటి అడ్జస్ట్ అవుతూ ఉంటారు, ఒకరు కాకపోయినా ఒకరు. కానీ ఒక్కొక్కరు ఇంట్లో అడ్జస్ట్ అవ్వరు కొంతమంది.
ఖచ్చితంగా మీరు ఇంకో విషయం ఇక్కడికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సీనియారిటీ. మీకంటే ముందున్న వాళ్ళు సీనియారిటీ ఖచ్చితంగా చూపిస్తారు. ఆ సీనియారిటీని కూడా మీరు తట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారో తెలీదు. వాళ్ళ మాటల్లో బాధ పెట్టొచ్చు ఒక్కొక్కసారి. కానీ అన్నిటిని ఓర్చుకుంటేనే తర్వాత మీరు లైఫ్‌లో సంతోషాన్ని చూస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఓర్చుకోవాల్సిందే ఇక్కడ. ఆ మాటలకి మీరు భయపడిపోయి లేకపోతే ఇది చేసి, అది చేసి వెళ్ళిపోవాలి అనుకోవద్దు. ఎందుకంటే మేము చూసాం కాబట్టి చెప్తున్నా. సీనియారిటీ ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా సీనియారిటీ ఖచ్చితంగా ఉంటది. మనకు భాష అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష అర్థం కాదు. భాష రాదు. వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సిందే. మేడం ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చెప్పొచ్చు. అది మనకు తెలీదు. కానీ మనం చేయాల్సిందే. మనకు భాష రాదు. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఆ భాష వచ్చేంత వరకు కూడా మీరు నిలదొక్కగలిగితే తర్వాత మీరే ఈ ఇంట్లో ఏదైనా మీరు చేయగలుగుతారు. ఆ ఇంట్లో మీరున్న ఇంట్లో నేను చెప్తున్నాను కదా! అందుకే నిలదొక్కుకోండి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డోడు కాదంటారు కదా పెద్దలు. అలాగే అక్కడ నిలదొక్కుంటేనే మన లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాము. భాష సీనియారిటీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి మనం ఎలాగైనా వీళ్ళ చేత అన్ని చేయించాలని చూస్తారు. అలాగే మేడమ్లు కూడా సీనియారిటీ ఉన్న వాళ్ళని అన్నీ నేర్పించమని కూడా చెప్తారు. వాళ్ళని కూడా తప్పు పట్టడం మనం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అన్నిటిని తీసుకోవాలి మనం. అలాగే పిల్లల విషయానికి వస్తే పిల్లల్ని చూసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ఎటువంటి మన ఇంటికాడ ఏంటి చిట్టపట వాయించేస్తాం పిల్లలు ఏమన్నా ఇసికించినా చెందినా. కానీ ఇక్కడ పిల్లల్ని మాత్రం గాజు బొమ్మల్లా చూడాల్సిందే మనం. ఎంత ఇసికిస్తారో తెలియదు. చాలా ఇసికిచ్చేస్తారు ఇక్కడ పిల్లలు. ఎంత ఇసికించినా కూడా మనం వాళ్ళని దెబ్బ వేయడానికి ఉండదు. దెబ్బ వేస్తే మనల్ని ఒప్పుకోరు. అవసరమైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారంట నాకు తెలిసి. అందుకే చెప్తున్నా పిల్లలు చూసేవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో కొత్తగా వచ్చేవాళ్ళు అంటే ఇంట్లో ఏం చేస్తారంటే బంగారు వస్తువులే కానీ ఏ అయినా కానీ డబ్బులే కానీ ఎక్కడ పడితే అక్కడ పెడతారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళ ఏంటా అని తెలుసుకోవడానికి. అలాంటి కనీసం ఒకవేళ మనకి ఏమైనా కనిపించినా కూడా వాళ్ళ చేతికి తీసుకెళ్ళి ఇవ్వాలి. అయ్యో వీళ్ళు చూడట్లేదు కదా, చెందట్లేదు కదా అని ఎప్పుడు అనుకోవచ్చు. ఎక్కడ ఏ సీసీ కెమెరాలు ఉంటాయో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. వాళ్ళు కావాలని చేస్తారు కొంతమంది. మనం ఎలాంటి వాళ్ళ ఏంటా అని పసిగట్టడానికి చేస్తారు. కొంతమంది మేడమ్మలు మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. అందరూ మంచోళ్ళని చెప్పను, అందరూ చెడ్డోళ్ళని చెప్పను. మన అదృష్టం బట్టి ఉంటుంది అది ఏదైనా సరే. కొన్ని మనం చేసే దాని పనులు బట్టి కూడా ఉంటుంది. ఏదైనా మనం కూడా మార్చుకోవచ్చు. మనం చేసే పనులు బట్టి కూడా కొంతమంది మాత్రమే కాదు, ఎక్కడైనా అలాంటివి ఉన్నాయి ఈ రోజుల్లో. అలా ప్రతిదీ కూడా మీరు తెలుసుకుని ముందుకు నడవాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పింది కనీసం మీకు భాష అర్థం కాకపోయినా కొన్నిసార్లు వాళ్ళు మనకి చెప్పడానికి సైగ చేసైనా ట్రై చేస్తారు. ఎలా అయినా మనకి చెప్పడానికి వాళ్ళు పని చేయించుకోవాలనుకుంటే ఏదైనా చెప్పడానికి మనకి చూస్తారు. వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకోవాలి. మంచోళ్ళే అక్క అంటే మా మేడం వాళ్ళు అయితే మంచోళ్ళే, మా మేడం వాళ్ళు అయితే బాగానే చూసుకుంటారు మమ్మల్ని అందరినీ కూడా బాగానే చూసుకుంటారు మా మేడం. అందరూ అలా ఉంటారని అయితే నేను చెప్పను. అందరూ మంచోళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. ఎక్కడైనా సరే మనం పని చేస్తేనే జీతం ఇస్తారు. ఎవరైనా సరే పని చేయాల్సి ఉంటుంది ఎక్కడైనా సరే. అందరూ మంచోళ్ళు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. మనం చేసేదాన్ని బట్టి కూడా కొంత ఉంటుంది. ఓపికగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. మా ఇంట్లో వచ్చేసి మా మేడం వాళ్ళ పిల్లలు ఏంటి, కొడుకులు ఏంటి అందరూ చాలా చాలా మంచోళ్ళు. అలా అందరికీ ఉండాలని అయితే నేను చెప్పను. అందరూ ఉంటారని కూడా నేను చెప్పను. ఏమో మన అదృష్టం, మనం వెళ్ళిన ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టే మన నడవడికి కూడా ఉండాలి నాకు తెలిసి. మనం ఏది చేసినా వాళ్ళకి తగ్గట్టుగానే చెయ్యాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత ఎలా మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా మనం పని చేస్తేనే ఏదైనా. నా శాలరీ వచ్చేసరికి 1200 అన్నమాట. నా శాలరీ వచ్చేసరికి ఇంటికి వెళ్ళి వస్తే పెంచుతారు ఎవరైనాను. అలాగే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి నాకు తెలిసి కొంతమంది 1100, 1200, 1300. ఇంకా మనం చేసే పనులు బట్టి ఉంటుంది. క్లీనింగ్ అయితే 1200 అని చెప్పారు. మాకైతే 1200 ఇస్తున్నారు. అలాగే పిల్లల్ని చూసే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అలాగే వంట చేసే వాళ్ళకి కూడా అలాగే ఎక్కువ ఉంటుంది. అది ఎంత అనేది అలా మాట్లాడుకునే మాటల బట్టి ఉంటుంది అన్నమాట. అలాగే ఖత్తర్లో అయితే సెలవు ఇవ్వరు. మనం బయటికి వెళ్ళడానికి సెలవులు కూడా ఏమి ఇవ్వరు. లీవ్స్ అంటూ ఏముండవు. కువైట్లో అయితే ఉంటాయి కానీ ఇక్కడైతే సెలవు ఏమి ఉండదు. ఒకవేళ మంచి వాళ్ళు అయితే మనకి పండగకి చర్చికి వెళ్తానన్న వాళ్ళకి అలాంటి సందర్భాల్లో ఉంటే తర్వాత బ్యాంకులో డబ్బులు కట్టుకోవడానికి అలా వెళ్తున్నప్పుడు ఉంటుంది. అలా బయటికి వాళ్ళు డ్రైవర్ని ఇచ్చే పంపిస్తారు. మనం వెళ్ళి డబ్బులు కట్టేసుకుని రావడమే. మనం ఏమైనా కావాలంటే తెచ్చుకోవడం. ఒకవేళ మా ఇంట్లో అయితే మేమే వండుకు తింటాము. అలా ఒక్కొక్కరి ఇంట్లో అయితే అరబ్బీ వాళ్ళు వండిందే అరబిక్ వంటలే తినాలి. తినడానికి కూడా ఉండదు కొంతమందికి. అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి ఏమో పని బట్టి తినడానికి టైం కూడా ఉండదు మనకి.
అలాగే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసి అంతా అయ్యేసరికి వాళ్ళు ఉన్నదే పెట్టింది తినాలి, లేదంటే ఏం చేయడానికి మనం ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా వాళ్ళ ఇష్టమే, కానీ మన ఇష్టాలు కష్టాలు అంటే ఏమి వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు చెప్పింది చేయాల్సింది. మనం ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా అన్నీ ఓర్చుకుని భరించాల్సిందే. ఇంకా వస్తాము అన్న వాళ్ళకి ఇంక ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది. అక్క నీ దగ్గరికి వస్తాం మేము, నువ్వు చూడొచ్చు కదా అని అడుగుతున్నారు. నాకంటే ఏం తెలియదు ఇక్కడ. నేను కూడా వచ్చి 1.5 year అవుతుంది అంతే. నేను మా ఇంట్లోనే 6 ఉన్నాం మొత్తం. మేము 6 కూడా తెలుగు వాళ్ళమే. మేము 6 మా ఇంట్లో. మా మేడం వాళ్ళ అక్క చెల్లి ఇంట్లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. అందరూ వాళ్ళ అక్క చెల్లి ఇంట్లో కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ మా ఇండ్లలో అయితే నాకు తెలిసి ఎవరు అవసరం లేదు. ఒకవేళ అవసరం అయితే నేను అప్పుడు చెప్తాను, మా వాళ్ళకి ఎవరికైనా కావాల్స్తే. నా దగ్గర నాకు సంబంధించి అయితే నాకు తెలిసే మా వాళ్ళలో ఇప్పుడు అవసరం లేదు. అలాగే నేను చెప్తున్నాను, వస్తాను అన్న వాళ్ళకి పక్క మాకు రావాలి అన్న వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను. ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా కానీ మీకు కావాల్సిన వాళ్ళలో అయితేనే వెళ్ళండి. నేను ఇచ్చే అడ్వైజ్ మీకు అదే. ఎవరిని పడితే వాళ్ళు నమ్మేసి మీరు వెళ్ళిపోయి మీరు బాధపడద్దు. తర్వాత తినడానికి తిండి లేదక్క, నా దగ్గర 2 చెప్పారు, అక్క తిండి లేదు, మేము ఎంత బాధపడుతున్నామో, నేను ఒక్కదాన్నే ఈ ఇంట్లో, నాకు 2 అని చెప్పారు. వచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే చేయాల్సి వస్తున్నాను, 3 స్టేర్లు నేను ఒక్కదాన్నే చేయాలి అని అంటున్నారు. అలాంటివన్నీ మీరు ముందే చూసుకుని ముందే ఆలోచించుకుని రండి. వచ్చి వెళ్ళిపోయి లక్షలు మళ్ళీ ఇక్కడ డబ్బులు కట్టి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మీరు ముందే ఆలోచించుకుని రండి ఇక్కడికి వచ్చేటప్పుడు. ఎందుకంటే అక్కడి నుంచి రావడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి డబ్బులు కష్టపడి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే అనమాట ముందే అన్నీ ఆలోచించుకునే రండి వస్తే, లేకపోతే మానేసేయండి. అదన్నమాట. ఇంకా ఇంతే. ఈ గల్ఫ్ వార్ పనులు అంటే ఇలానే ఉంటాయి. మనం ఏ పని చెప్పినా చేయాల్సి ఉంటుంది, వాళ్ళు ఏది చెప్పినా చేయాల్సి ఉంటుంది. ఏ పని అయినా సరే మనం చేయాల్సిందే. అన్నిటికి సిద్ధపడి మేము వస్తాం, మేము చేయగలుగుతాము. మేము ఎండైనా వానైనా చలి అయినా అన్నిటిని మేము తట్టుకొని మేము ముందుకు వెళ్తాము అని అంటే రండి. టైంకి తిండి ఉండదు, టైంకి నిద్ర ఉండదు, ఇది మాత్రం పక్క. మనం ఏ టైంలో తింటామో తెలియదు, ఏ టైంలో పడుకుంటామో తెలియదు, ఏ టైంలో లెగాల్సి వస్తుందో కూడా తెలియదు. వాళ్ళకి అవసరమైతే అర్ధరాత్రైనా లేపుతారు, అపరాత్రైనా లేపేస్తారు మనల్ని. పిల్లలేంటి, తల్లులేంటి, ఎవరైనా ఏంటి, వాళ్ళకి ఏదన్నా కావాలి చేసి పెట్టాలంటే అది ఏ టైం అనేది చూడరు. కొంతమంది ఆలోచిస్తారు, అబ్బా ఇప్పుడు దాకా చేసి వెళ్ళారు కదని. కొంతమంది ఆలోచించరు. టైంతో సంబంధం లేకుండా ఉండేది గల్ఫ్ కంట్రీ నన్ను అడిగితే. అదొకసారి మీరు ఆలోచించుకుని వచ్చే వాళ్ళు ఎవరైనా సరే రండి. నేను వద్దని చెప్పను. ఎందుకంటే అక్క మీరు వెళ్ళారు, మీరు సంపాదించుకుంటున్నారు, మేము సంపాదించుకోవద్దా అని అంటున్నారు. అందుకనే చెప్తున్నాను నేను. ఏదైనా ఇంటికాడ మీరు ఆలోచించుకునే రండి. పెళ్లి కానాల్లో అయితే ఒక్కసారి మరీ ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకుని రండి. ఎందుకంటే చిన్న ఏజ్ కదా, ఇంటికాడ సుతిమెత్తంగా పెరిగి ఇక్కడికి వచ్చి కష్టపడాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఇంటికాడ ఉన్న సమస్యలు మన అన్నిటిని వదిలేసి రావాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా సరే మనకు తప్పదు. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంకా సపోర్ట్ చేస్తున్నారు నమ్ముతున్నాను. బాయ్.